రతన్ టాటా గారు చెప్పిన ఈ విషయం విన్నాక మనం ఏ స్టేజ్లో ఉన్నామో నాకైతే అర్థం కాలేదు. ఒకసారి రతన్ టాటా గారు వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి జర్మనీ వెళ్ళారు. జర్మనీ ఆల్రెడీ రిచ్ కంట్రీ. ఫ్రెండ్స్ అందరూ కూడా ఆకలేస్తుందని చెప్పి ఒక హోటల్కి తీసుకెళ్లారు. హోటల్లో చాలా వరకు కూడా టేబుల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా 1-2 డిషెస్ ఆర్డర్ చేసుకొని కంప్లీట్గా తిని వెళ్తున్నారు. కానీ కార్నర్లో ఒక టేబుల్ దగ్గర మాత్రం చాలామంది ఓల్డ్ పీపుల్ కూర్చొని ఒకటే డిష్ ఆర్డర్ చేసుకొని దాన్నే అందరూ షేర్ చేసుకొని తింటున్నారు. రతన్ టాటా గారు ఇది చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇంత రిచ్ కంట్రీలో ఇంకా ఎలా ఉన్నారా అని. కానీ వీళ్ళంతా మాత్రం వీళ్ళ స్టేటస్కి తగ్గట్టుగా రకరకాల డిషెస్ ఆర్డర్ చేసుకొని తింటున్నారు. ఐటమ్స్ ఎక్కువ అవడం వలన ఎవ్వరు కూడా పూర్తిగా తినలేకపోయారు. సో ఇంకా చాలు అనుకుని ఆ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోబోతున్నారు. వెంటనే పక్కనే ఉన్నటువంటి ఒక ఓల్డ్ ఉమెన్ వచ్చి మీరు ఫుడ్ని ఇలా వేస్ట్ చేయకూడదు, కంప్లీట్గా తిని వెళ్ళాలని చెప్తుంది. కానీ టాటా గారి ఫ్రెండ్స్ మాత్రం ఆ మహిళతో చాలా రూడ్గా మాట్లాడతారు. మా ఫుడ్ మా ఇష్టం, మేము బిల్ పే చేస్తున్నామంటారు. వెంటనే ఆ మహిళ ఎవరికో ఫోన్ చేస్తుంది. ఇంకంతే క్షణాల్లో పోలీసులు వచ్చి అక్కడ విషయం తెలుసుకొని టాటా గారికి వాళ్ళ ఫ్రెండ్స్కి కలిపి 50 యూరోస్ ఫైన్ వేస్తారు. అదేంటి ఎందుకని అడిగితే ఇక్కడ డబ్బులు మీవి కావచ్చు కానీ రిసోర్సెస్ మాత్రం అందరివి. మీరు ఇలా ఫుడ్ని వేస్ట్ చేసి మా దేశ సంపదకి నష్టం తీసుకొచ్చారు. మా దేశ సంపదకు నష్టం తీసుకొచ్చే హక్కు మీకు లేదంటారు. ఈ న్యూస్ చదివాక నా మైండ్ ఒక క్షణం అలా ఆగిపోయింది. మన దేశంలో మ్యారేజెస్ అని, ఫంక్షన్స్ అని, పార్టీస్ అని అలా అన్నింటిలో కూడా ఎంత ఫుడ్ని వేస్ట్ చేస్తున్నాం. అదే రూల్ని మనకు కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కనీసం కొంతమంది అయినా సరే ఫుడ్ని వేస్ట్ చేసే ముందు ఆలోచించడం మొదలు పెడతారు.